రెండోది ఆక్స్ఫర్డ్ సర్కిల్ చెప్పాను. ప్రధాన వీధులు ఎలా నిర్మించారు? ఉత్తర దక్షిణాలుగా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఉపవీధులు ఎలా నిర్మించారు? తూర్పు పడమరలుగా నిర్మించడం జరిగింది. వీళ్ళు సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇల్లు నిర్మించుకునేటువంటి వాళ్ళు. ఈ ఇల్లు నిర్మించుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఎంట్రన్స్ గేటు అనేటువంటిది రోడ్డు వైపు ఉండదు. వాళ్ళకి ఎంట్రన్స్ గేటు అనేటువంటిది రోడ్డు వైపు ఉండదు, రోడ్డు దిశగా. అంటే మనం ఇప్పుడు ఎంట్రన్స్ గేట్ ఎలా పెట్టుకుంటాం? రోడ్డు మీదకి పెట్టుకుంటాం. కానీ సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎంట్రీ గేట్ అనేటువంటిది రోడ్డు వైపు పెట్టుకోరు. ఎందుకంటే రోడ్డు మీద నుంచి డస్ట్ అనేటువంటిది లోపలికి వస్తుంది అని భావించి వాళ్ళ యొక్క ఎంట్రీ గేట్, ప్రవేశ ద్వారం అనేటువంటిది రోడ్డు వైపుగా ఉండదు. అర్థమవుతుందని చెప్పేది? సింధు ప్రజల యొక్క ఇళ్ళకి సంబంధించిన ఇళ్ళ నిర్మాణంలో వాళ్ళ యొక్క ఎంట్రీ గేట్ అనేటువంటిది, ప్రవేశ ద్వారం అనేటువంటిది, ఇంటి ప్రవేశ ద్వారం అనేటువంటిది రోడ్డు వైపుగా నిర్మించుకోరు. ఎవరు అంటే సింధు ప్రజలు. ఎందుకని అంటే అక్కడ ఉండేటువంటి ఆ రోడ్ల మీద ఉండేటువంటి డస్ట్ డైరెక్ట్గా ఇంట్లోకి వస్తుంది అని ఈ సిస్టమ్ను ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ ఇళ్ళకి విండోస్ అనేటువంటివి కూడా పెద్దగా ఉపయోగించలేదు, కిటికీలు అనేటువంటివి కూడా పెద్దగా ఉపయోగించలేదు. ఎవరు అంటే సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు. విండోస్ అనేటువంటివి పెద్దగా ఉపయోగించలేదు. ప్రవేశ ద్వారం అనేటువంటిది రోడ్డు వైపుగా ఉండదు. సాధారణంగా ఇళ్ళ నిర్మాణాలన్నీ అంటే పెద్దగా ప్రభువులు లేకపోతే కులీనులు అనేటువంటి వాళ్ళు పెద్ద ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. చాలా పెద్ద ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి సపరేట్గా కిచెన్ ఉంటుంది, సపరేట్గా బెడ్రూము, హాలు ఇవన్నీ ఉండేలాగా పెద్ద ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ఎలా నిర్మించుకుంటారు అంటే, మీరు ఎప్పుడైనా మండువాలు లేకపోతే లోగిళ్ళు అనేటువంటి పేరు వినే ఉంటారు. కోనసీమలో ఉంటాయి. చుట్టూ ఇల్లు ఉంటుంది, మధ్యలో ఏముంటుంది అంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది. చుట్టూ ఇల్లు కట్టేసి మనం సినిమాల్లో కూడా చూస్తాం, మధ్యలో అంటే ఆ సన్లైట్ అనేటువంటిది రావడం కోసం మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అలా నిర్మించుకునేటువంటి వాళ్ళు ఎవరు అంటే బాగా డబ్బున్నటువంటి వాళ్ళు. ఎక్కువ రూములతో ఇల్లు నిర్మించుకునేటువంటి వాళ్ళు ఆ ఎక్కువ రూములతో ఇల్లు నిర్మించుకొని మధ్యలో మాత్రం ఓపెన్ ప్లేస్ అనేటువంటిది ఉంచుకునేటువంటి వాళ్ళు. అది డబ్బున్న వాళ్ళు నిర్మించుకునేటువంటిది. మరి డబ్బు లేనటువంటి వాళ్ళు కేవలం 1 గది 2 గదులతోటి వాళ్ళ యొక్క, అంటే డబ్బున్నటువంటి వాళ్ళేమో పెద్ద ఇల్లు నిర్మించుకున్నారు. డబ్బు లేనటువంటి వాళ్ళు కేవలం, అంటే కార్మికులు, లేబర్స్ అనేటువంటి వాళ్ళు, పనిచేసుకునేటువంటి వాళ్ళు కేవలం 1 గది 2 గదులతో వాళ్ళ యొక్క ఇల్లు అనేటువంటిది నిర్మించుకునే వాళ్ళు. అంటే అప్పట్లో పేదరికం అనేటువంటిది ఉందా లేదా? ఉంది. పెద్ద ఇల్లు ఉన్నాయి. అదేవిధంగా 1 రూమ్తో కూడా ఇల్లు నిర్మించుకున్నారు. 1 రూమ్తో ఇల్లు నిర్మించుకున్నారు అంటే వాడు ఏమై ఉండొచ్చు? వాడు ఒక కామన్ పీపుల్, వాడు పని చేసుకునేటువంటి వాడు కొంచెం పూరు అని చెప్పచ్చు. పెద్ద ఇల్లు ఉన్నాయంటే దాన్ని బేస్ చేసుకుని ఏం చెప్పచ్చు? వాడు బాగా రిచ్ పర్సను, వాడు సమాజంలో వెల్ నోన్ పర్సను, వెల్ నోటెడ్ పర్సను, వెల్ డెవలప్డ్ పర్సను అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఇల్లు అనేటువంటివి నిర్మించుకునేటప్పుడు ఎంట్రీ గేట్ అనేటువంటిది రోడ్డు వైపుగా పెట్టుకోరు. కిటికీలు అనేటువంటివి కూడా పెద్దగా లేవు. డబ్బున్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లను నిర్మించుకున్నారు. మధ్యలో ఓపెన్ ప్లేస్ అనేటువంటిది, ఖాళీ స్థలం అనేటువంటిది ఉంచుకునేటువంటి వాళ్ళు. అంటే ఓపెన్ ప్లేస్ అంటే ఏంటి అంటే సూర్యరశ్మి రావడానికి. అదే పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళు సింగిల్ రూమ్, డబల్ రూమ్ తోటి ఇల్లు అనేటువంటిది నిర్మించుకున్నారు. ప్రతి ఇంటిలో కూడా మ్యాక్సిమం, అంటే డబ్బున్న వాళ్ళు ప్రతి ఇంటిలో కూడా ఒక వెల్ అనేటువంటిది, ఒక బావి అనేటువంటిది ఉండేది. ప్రతి ఇంటిలో కూడా బాగా, అంటే జనరల్గా చెప్తున్నాం, పేదవాళ్ళకు కాదు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ప్రతి ఇంటిలో కూడా ఒక బావి అనేటువంటిది, అంటే ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్గా యూజ్ చేసుకోవడం కోసం ఒక బావి అనేటువంటిది నిర్మించుకునేటువంటి వాళ్ళు. అదే పేదవాళ్ళు అయితే కొంతమందికి కలిసి, అంటే ఒక్కొక్కడు ఇండివిడ్యువల్గా బావి తవ్వుకోకపోయినా నిర్మించుకోకపోయినా కొంతమందికి కామన్గా కొన్ని బావులు అనేటువంటివి తవ్వుకోవడం జరిగింది. వెల్స్ అనేటువంటివి నిర్మించుకోవడం జరిగింది. బావులు అనేటువంటివి, వెల్స్ అనేటువంటి వాటిని నిర్మించుకోవడం జరిగింది. నేనేం చెప్తున్నాను? వాళ్ళకి ఇళ్ళ నిర్మాణం గురించి చెప్తున్నాను.
ఇల్లు ఎలా నిర్మించుకునే వాళ్ళు, వాళ్ళ ఇళ్ళకి సంబంధించినటువంటి స్పెషాలిటీస్ ఏంటి అనేటువంటివి చెప్తున్నాను. పెద్ద పెద్ద ఇల్లు నిర్మించుకునేటువంటి వాళ్ళు డబ్బున్న వాళ్ళు, చిన్న ఇల్లు నిర్మించుకునే వాళ్ళు, లేని వాళ్ళు. ఈ డబ్బున్నటువంటి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా సాధారణంగా ఒక బావి అనేటువంటిది ఉండేది. డబ్బు లేనటువంటి వాళ్ళు ఒక 10 ఇళ్ళకో 15 ఇళ్ళకో కలిసి ఒక బావిని నిర్మించుకునేటువంటి వాళ్ళు. దానితో పాటు అక్కడక్కడ సోక్ పిట్స్, ఇంకుడు గుంతలు కూడా నిర్మించుకోవడం జరిగింది. అక్కడక్కడ ఇంకుడు గుంతలు అనేటువంటివి కూడా నిర్మించుకోవడం జరిగింది. అంటే వీధుల్లో వాళ్ళ ఇంటి పక్కనో ఇంటి బయటో ఇంటి ముందరో ఏం చేసుకునే వాళ్ళు అంటే సోక్ పిట్స్, ఇంకుడు గుంతలు అనేటి వర్షపు నీరు ఇంకడం కోసం ఇంకుడు గుంతలు అనేటువంటివి కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి ఇలా నిర్మించుకున్నటువంటి ఆ ఇంటిలో ఉండేటువంటి వేస్ట్ వాటర్ అనేటువంటిది, సీవేజ్ అనేటువంటిది బయటకు వెళ్ళడం కోసం, ఈ సీవేజ్ అనేటువంటిది బయటకు వెళ్ళడం కోసం ఒక మురికి కాలువ, డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది ఉండేది. ఈ ఇంటి లోపల నుంచి ఉండేటువంటి వేస్టేజ్ని బయటకు తీసుకొచ్చి బయట ఉండేటువంటి ఈ డ్రైనేజ్ సిస్టంలో కలపడం జరుగుతుంది. అంటే ఇంటి లోపల ఉండేటువంటి డ్రైనేజీని, ఇంటి లోపల ఉండేటువంటి సీవేజ్ని బయట వరకు తీసుకురావడానికి, ఈ పైపులు అనేటువంటి బయట వరకు తీసుకురావడానికి ఒక నిర్మాణాలు నిర్మించుకున్నారు, కాలువలు నిర్మించుకున్నారు. అవి బయట ఉండేటువంటి ఈ డ్రైనేజ్ సిస్టమ్కి, పబ్లిక్ డ్రైనేజ్ సిస్టమ్కి కలపడం జరిగింది. ఒక్కసారి చూడండి, ఇదేమీ పెద్దగా ఏమీ లేదు. వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా సీవేజ్ అనేటువంటిది వస్తుంది, మురుగునీరు అనేటువంటిది వస్తుంది. ఆ మురుగునీరు బయటికి వెళ్ళడానికి అవుట్లెట్ అనేటువంటిది ఉంది, మురికి కాలువలు అనేటువంటివి ఉన్నాయి. ఆ మురుగునీరు ఎక్కడికి వెళ్తుంది అంటే పబ్లిక్ డ్రైనేజ్ సిస్టంలోకి వెళ్తుంది. అంటే ఆ సిటీకి సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టంలోకి వెళ్తుంది. మరి వీళ్ళ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించిన స్పెషాలిటీ ఏంటి అంటే వీళ్ళ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. సింధు ప్రజల యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే, సింధు ప్రజలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రధాన లక్షణం ఏంటి అంటే వీళ్ళ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఎగ్జామ్లో ఎప్పుడైనా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే, సింధు నాగరికత మిగతా నాగరికతల కంటే ఎలా డిఫరెంట్గా ఉంది, మిగతా నాగరికతలకి సింధు నాగరికతలకి మధ్య ఉన్న ప్రధాన డిఫరెన్స్ ఏంటి అంటే, లేకపోతే సింధు నాగరికత మిగతా నాగరికతల కంటే కూడా వెల్ డెవలప్డ్ సివిలైజేషన్ అని ఎందుకు పిలుస్తున్నావు అంటే, డిపెండ్స్ అపాన్ దేర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. వాళ్ళకి వీళ్ళకి లేనటువంటిది ఏంటిది? అండర్ గ్రౌండ్. అంటే మెసొపటోమియా ప్రజలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎవరికి ఉంది? సింధు. అంటే మెసొపటోమియా ప్రజల కంటే కూడా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఎవరున్నారు? సింధు ప్రజలు ఉన్నారు. ఇలా సింధు ప్రజలకు సంబంధించి పట్టణాలలో ఈ డ్రైనేజ్ని కలెక్ట్ చేసుకోవడం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది ఉంది. భూగర్భ మురికినీటి పారుదల వ్యవస్థ అనేటువంటిది ఉంది. ఇళ్లలో నుంచి కాలువల ద్వారా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలోకి మురుగు అనేటువంటిది, సివేజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది దేనితో నిర్మించారు అంటే బాంట్ బ్రిక్స్, కాల్చిన ఇటుకలతోటి నిర్మించడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది దేనితో నిర్మించారు అంటే బాంట్ బ్రిక్స్, కాల్చిన ఇటుకలతో నిర్మించడం జరిగింది. వీళ్ళ యొక్క ఇళ్ళ నిర్మాణం కూడా, ఇల్లు నిర్మించుకున్నారు అని చెప్తున్నాం, ఇల్లు కూడా దేనితో నిర్మించుకున్నారు అంటే కాల్చిన ఇటుకలతోటి నిర్మించుకోవడం జరిగింది. ఇళ్ళ నిర్మాణం ఎలా నిర్మించుకున్నారు అంటే కాల్చిన ఇటుకలతో నిర్మించడం జరిగింది. కొంచెం దీని దగ్గరే ఎక్కువ పాయింట్లు వస్తాయి. మీకు ఎక్కువ పాయింట్లు వచ్చినాయి అని చెప్పేసి ప్రతి పాయింట్ నీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కాదు, ప్రతి పాయింట్ నువ్వు రాయాల్సిన పనిలా. నేను చెప్పినటువంటి ఒక 20-30 పాయింట్లలో 10 పాయింట్లు రాస్తే చాలు. నేనే 10 పాయింట్లు చెప్పాను అనుకోండి, నీకు ఎన్ని గుర్తుంటాయి? ఒక 4-5 గుర్తుంటాయి. అందుకని నేను కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. దానిలో నీకు నచ్చినవి కాదు, బాగా ఇంపార్టెంట్ అయినవి 10 పాయింట్లు రాయండి చాలు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇదే 10 మార్కుల క్వశ్చన్.
ఇదే టౌన్ ప్లానింగే 10 మార్కుల క్వశ్చన్. అందుకని ఇక్కడ కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్పుకుందాం. అంతకుమించి ఇదేదో బోర్గా ఫీల్ అయ్యేటువంటిది మన సబ్జెక్ట్ కానిది నేను చెప్పట్లేదు, సబ్జెక్టులో ఉండేటువంటిదే చెప్తున్నాను. కాకపోతే మనకు అంతగా పరిచయం ఉండదు, మన బుక్కుల్లో చదివే బుక్కుల్లో అంతగా రాసి ఉండరు, అవి కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి చాలు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ దేనితో కట్టుకున్నారు, దేనితో నిర్మించుకున్నారు? కాల్చిన ఇటుకలతో నిర్మించుకున్నారు. ఈ కాల్చిన ఇటుకలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే కాదు, వాళ్ళ ఇళ్ల నిర్మాణాలు కూడా దేనితో నిర్మించుకున్నారు? కాల్చిన ఇటుకలతో నిర్మించుకున్నారు. ఇప్పుడు చూడండి, ఒక కొత్త టర్మ్ వస్తుంది. ఈ ఇటుకలతోటి నిర్మించే నిర్మాణాన్ని సింధు ప్రజలు ఇటుకలతో ఇల్లు నిర్మించేటువంటి విధానాన్ని ఇంగ్లీష్ బాండింగ్ మెథడ్ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? ఇంగ్లీష్ బాండింగ్ సిస్టమ్. ఇంగ్లీష్ బాండింగ్ సిస్టమ్. ఏంటి ఇంగ్లీష్ బాండింగ్ అంటే? ఇప్పుడు నిర్మిస్తున్నామే, ఒక ఇటుక ఇంకొక ఇటుక పైన ఇటుక ఇలా నిర్మించేటువంటి ఇప్పుడు ఉండేటువంటి మెథడ్ ఏంటిది? ఇంగ్లీష్ బాండింగ్. అంటే ఒక ఇటుక, కాల్చిన ఇటుక పెట్టేస్తాం, దీనిపైన ఇంకొక ఇటుకను అంటించాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ క్లే, బంకమట్టి వేస్తాం. ఇప్పుడంటే సిమెంట్ వేస్తున్నాం, అప్పుడు బంకమట్టితోటి నిర్మించేవాళ్ళు. దానిపైన ఇంకొక ఇటుక, దానిపైన మళ్ళీ బంకమట్టి, దానిపైన ఇటుక, ఇలా ఒకదాన్ని బాండ్ చేసేటువంటి విధానాన్ని, కలిపేటువంటి విధానాన్ని ఏమంటాం? ఇంగ్లీష్ బాండింగ్ సిస్టమ్ అంటాం. ఏమంటాం? ఇంగ్లీష్ అంటే ఇళ్ళ నిర్మాణాన్ని, కాల్చిన ఇటుకలతో వాళ్ళు ఇల్లు నిర్మించినటువంటి విధానాన్ని ఏమని పిలుస్తాం? ఇంగ్లీష్ బాండింగ్ సిస్టమ్. ఆక్స్ఫర్డ్ సర్కిల్ ఒకటి చెప్పాను, ఇంగ్లీష్ బాండింగ్. ఆక్స్ఫర్డ్ సర్కిల్ అంటే రోడ్ల నిర్మాణం, ఇంగ్లీష్ బాండింగ్ సిస్టమ్ అంటే ఇళ్ళ నిర్మాణం. ఇళ్ళని దేంతో నిర్మిస్తున్నారు? కాల్చిన ఇటుకలతోటి. కాల్చిన ఇటుకలతో పాటు కొన్ని డ్రైడ్ బ్రిక్స్ అంటే ఏంటి? ఎండబెట్టినటువంటి ఇటుకలతోటి కూడా నిర్మించేవాళ్ళు. అన్ని కాల్చిన ఇటుకలే వాడేటువంటి వాళ్ళు కాదు, కాల్చిన ఇటుకలతో పాటు డ్రైడ్ బ్రిక్స్, ఎండబెట్టినటువంటి ఇటుకలతోటి కూడా వాళ్ళు ఇల్లు నిర్మించేటువంటి వాళ్ళు. మరి ఇల్లు నిర్మించారు, పైకి నిర్మించేశారు, మరి స్లాబ్ వేయాలి కదా. స్లాబ్ అనేటువంటిది వుడెన్ స్లాబ్. అంటే స్లాబ్ అనేటువంటిది ఎలా వేసేటువంటి వాళ్ళు అంటే వుడెన్ స్లాబ్. వుడ్ అంటే ఏంటిది? చెక్కతో నిర్మించి కవర్ చేసేది. దేంతో చేసేవాళ్ళు అంటే వుడెన్ స్లాబ్ అనేటువంటిది వేసేటువంటి వాళ్ళు. దీనిపైన ఇల్లు అనేటువంటిది మొత్తం నిర్మించిన తర్వాత దానిపైన చెక్కతో స్లాబ్ అనేటువంటిది వేసేటువంటి వాళ్ళు. రూఫ్ అనేటువంటిది దేంతో నిర్మించుకునేటువంటి వాళ్ళు అంటే ఈ చెక్కతో నిర్మించుకునేటువంటి వాళ్ళు. ఒక్కో చోట దీనిపైన ఇంకొక స్టేర్ కూడా నిర్మించుకునే వాళ్ళు, డబల్ స్టేర్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు డబల్ స్టేర్తో కూడా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. సరే, కాల్చిన ఇటుకలను ఉపయోగించారు, దాంతోపాటు డ్రైడ్ బ్రిక్స్ని కూడా ఉపయోగించారు. దానితో పాటు వీళ్ళ యొక్క రూఫ్ను మాత్రం, వీళ్ళ యొక్క స్లాబ్ను మాత్రము వుడెన్ స్లాబ్ అనేటువంటి దాన్ని వేసుకోవడం జరిగింది. దానితో పాటు అక్కడక్కడ డబల్ స్టేట్స్ను కూడా వాళ్ళు వేసుకోవడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఇంటి నుంచి సీవేజ్ని కలెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సీవేజ్ అనేటువంటిది ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గుండా ఫ్లో అవుతున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఆ సీవేజ్ అనే ఆ కాలువలు అనేటువంటిది బ్లాక్ అయిపోతే ఆ బ్లాక్ని తీసేయడం కోసం, అంటే అప్పుడప్పుడు క్లీన్ చేయడం కోసం మ్యాన్ హోల్స్ కూడా ఉండేటివి. ఆ రోజుల్లోనే ఏముండేటివి అంటే మ్యాన్ హోల్స్ అనేటువంటి వాటిని కూడా నిర్మించుకోవడం జరిగింది. అంటే డ్రైనేజ్ సిస్టమ్ పైన మనము లోపలికి మనిషి దిగేసి దాన్ని క్లీన్ చేయడం కోసం ఏముండేటివి అంటే మ్యాన్ హోల్స్ అనేటువంటివి కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ డ్రైనేజ్ సిస్టమ్ పైన మ్యాన్ హోల్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. ఈ మ్యాన్ హోల్స్ ద్వారా ఎంట్రీ అయ్యి అక్కడ ఉండేటువంటి వేస్టేజ్ని క్లీన్ చేయడం జరుగుతుంది. కాలువలను శుభ్రం చేయడం కోసం మనిషి దిగేలాగా మ్యాన్ హోల్స్ అనేటువంటివి కూడా నిర్మించుకోవడం జరిగింది. సింధు నాగరికతకు సంబంధించినటువంటి అన్ని పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, కానీ ఒక పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అది ఏ పట్టణం?
బన్వాలి. అది ఏ పట్టణం అండి? బన్వాలి. గ్రిడ్ పద్ధతిన నిర్మించినటువంటి ఏకైక నగరం బన్వాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేనటువంటి ఏకైక పట్టణం ఏంటి? బన్వాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది లేనటువంటి సిటీ ఏంటి అంటే బన్వాలి. అంటే 3 చెప్పాను. ఫస్ట్ది, ఈ సిటీని ఎలా డివైడ్ చేశారు? 2 పార్ట్లుగా డివైడ్ చేశారు, ఒకదాన్ని మాత్రం 3 పార్ట్లుగా డివైడ్ చేశారు. నెక్స్ట్ది, రోడ్ల నిర్మాణం ఎలా చేశారు? గ్రిడ్ పద్ధతిన నిర్మించారు. నెక్స్ట్ది ఏం చెప్తున్నాను, వాళ్ళ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి, ఇళ్ల నిర్మాణం అనేటువంటి దాని గురించి చెప్పాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి, ఇళ్ల నిర్మాణం అనేటువంటిది చెప్పుకున్నాం. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి కొంచెం ఇంపార్టెంట్ ఫీచర్స్ అండి. టౌన్ ప్లానింగ్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫీచర్. ఇంత ఆర్గనైజ్డ్ మేనర్లో ఉంది కాబట్టి, అందరూ ఒకే రకమైనటువంటి సిస్టమ్ను ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఏముండవచ్చు? ఒక వెల్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఏదో ఉండవచ్చు. ఖచ్చితంగా వీళ్ళని ఎవరో పరిపాలించి ఉంటారు అని వీళ్ళ యొక్క పట్టణ నిర్మాణం ద్వారా కూడా తెలుస్తుంది. వీళ్ళ యొక్క అర్బన్ కన్స్ట్రక్షన్స్ ద్వారా కూడా, టౌన్ ప్లానింగ్ ద్వారా కూడా తెలుస్తుంది. ఇది దేనికి సంబంధించింది? టౌన్ ప్లానింగ్. వీళ్ళకి సంబంధించినటువంటి పట్టణ నిర్మాణము అనేటువంటి దానికి సంబంధించిందండి ఇది. ఇక్కడ మనం ప్రధానంగా ఆక్స్ఫర్డ్ సర్కిల్ ఒకటి, ఇంగ్లీష్ బౌండింగ్ ఒకటి, గ్రిడ్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ప్రధానంగా నేర్చుకోవాలి. మిగతా నాగరికతలకి, సింధు నాగరికతకి డిఫరెన్స్ ఎక్కడుంది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఎక్కడుంది డిఫరెన్స్? ఏంటి? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది ఇది దేనికి సంబంధించింది అంటే టౌన్ ప్లానింగ్ అనేటువంటి దానికి సంబంధించింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, రిలీజియస్ కండిషన్స్, మత పరిస్థితులు అనేటువంటివి. రిలీజియస్ కండిషన్స్, మత పరిస్థితులు. టైం ఎంత అయింది? సరే, కొంచెం బ్రేక్ తీసుకుందాం. రిలీజియస్ కండిషన్స్ ఒకటి, ఇంకా లాస్ట్ది డిక్లైనింగ్ అంటే అంతమైపోయింది ఎలా అనేటువంటిది 2. కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం.